అయిపోయిన తర్వాత అంత శ్రమ పడిన తర్వాత అక్కడ అష్షూరు రాజు హిజ్కియా ఉన్నప్పుడు వారిని దేవుడు ఎదిరించాడు. ఇక్కడ తన మాట వినట్లేదని వారిని అష్షూరు ప్రజల్ని మళ్ళీ ఇశ్రాయేలు మీదకి రప్పించాడు దేవుడు. వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు మనిషిని కదా, తీసుకెళ్ళిపోయారు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసినప్పుడు కనికరం గల దేవుడు కదండి, కనికరం గల దేవుడు కదా. దేవుడు ఏం చేశాడు, ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్లు మరలా అతన్ని యెరూషలేముకి రప్పించాడు. అప్పటికే వయసు అయిపోయింది, అప్పటికే చేయాల్సిన ఘోరాలంతా దేవుడి దృష్టిలో చేసేసాడు కదా. మనము దేవుని ఆ యొక్క అంతం ఏ విధంగా ఉంది, ఒక రాజుని తీసుకొని ఒక సంకెళ్లతో తీసుకొని వెళ్తున్నారంటే ఎంత అవమానకరం అండి, ఎంత అసంతృప్తికరమైన జీవితం జీవించాడు మనిషి. తన తండ్రి ఎలా ఉన్నాడు, తన కుమారుడు ఎలా ఉన్నాడు. మన డ్యూటీని మనం సరిగ్గా చేయకపోతే ఈ యొక్క స్థితిని మనం పొందుకుంటాం. ఇతను